ఈ ఫిబ్రవరి నెలలో దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, మనతో మాట్లాడుతూ మనల్ని ధైర్యపరుస్తున్న మాటల్ని వాక్యం నుండి చూసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం 14వ వచనం. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరుగెత్తుచున్నాను. మనం వాక్యంలో చూసినట్లయితే వాక్యం ఏమని చెప్తుందంటే వెనుకున్నవి మర్చిపోవాలి. అంటే ఇప్పుడు మనం నూతన సంవత్సరంలోకి అంటే 2026లోకి వచ్చేసి 1 నెల అయిపోయింది. అంటే 31 రోజులు ఆల్రెడీ అయిపోయినాయి. 1 సంవత్సరం అంటే 2025 కూడా అయిపోయింది. మనలో చాలామంది ఏం చేసామంటే గతంలో అంటే గతం ఉంది కదా, 2025 ఉంది కదా, ఆ 2025 నుంచి 2026కి మన బాడీలు మాత్రమే వచ్చినాయి. అంటే మనం మాత్రమే అడుగుపెట్టాం ఫిబ్రవరి నెలలోకి. అంటే జనవరి నుంచి ఫిబ్రవరికి మనం మాత్రమే అడుగుపెట్టాం. కానీ మన మనసు, మన ఆలోచనలు, మన ధ్యాస అంతా కూడా గతంలోనే ఉండిపోయింది. అంటే ఎందుకు ఉండిపోయిందంటే గతాన్ని ఇంకా మర్చిపోలేదు. గతంలో మీరు కొంత మోసం ఎదుర్కొని ఉండొచ్చు, మోసపోయి ఉండొచ్చు. గతంలో మీరు ఫెయిల్యూర్గా ఉండొచ్చు, ఓడిపోయి ఉండొచ్చు. గతంలో మీరు చాలా వాటిని ఎదుర్కొని ఉండొచ్చు, కష్టాలని నష్టాలని. గతంలో చాలా గొడవల్లో పడి ఉండొచ్చు. మీ గతం అంతా చాలా దుర్భరంగా ఉండొచ్చు. కానీ ఆ గతాన్ని మర్చిపోయి ఇప్పుడున్న ప్రజెంట్లోకి రాకుండా ఇంకా గతంలోనే ఉండిపోతూ, గత కాలపు ఆలోచనల్లోనే ఉండిపోతూ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న ఆనందాన్ని, ప్రజెంట్లో ఉన్న ఒక స్వేచ్ఛని కావచ్చు, దేవుడిచ్చే కృపని కావచ్చు అనుభవించలేకపోతూ ఉన్నారు. కాబట్టి దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు కదా, వెనుకున్నవి మర్చిపో. నిన్ను ఏమైతే తిట్టారో అవన్నీ మర్చిపో. ఎక్కడైతే గొడవలు జరిగినాయో, ఏ ప్లేసెస్ అయితే ఉన్నాయో ఆ ప్లేస్లన్నీ మర్చిపో, ఆ గొడవలన్నీ మర్చిపో. నీకు కొంతమందిని చూస్తే కోపం వస్తుంది కదా, కొంతమందిని చూస్తే నువ్వు బాధ తట్టుకోలేక అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి కదా, ఆ ఫేసెస్ అన్నీ మర్చిపో. నువ్వు చాలా ఫెయిల్యూర్స్ ఎదుర్కొన్నావు కదా, చాలాసార్లు ప్రయత్నించి ఓడిపోయావు కదా, ఆ ఓటములన్నీ మర్చిపో. చాలాసార్లు కింద పడిపోయావు కదా, ఏదో కొంచెం స్టార్ట్ చేయాలని చెప్పి ఉద్యోగమో వ్యాపారమో ఏదో కొంచెం స్టార్ట్ చేయాలి, ఈ విధంగా నేను దీన్ని ప్రారంభించాలని ప్రారంభించి కింద పడిపోయావు కదా, ఆగిపోయావు కదా, అక్కడే ఉండిపోయావు కదా. ఆ పడిపోయిన స్థితిని మర్చిపోయి మరలా తిరిగిలే. ఎన్నిసార్లు పడిపోయినా సరే దేవుడు నీకున్నాడు, దేవుడు తోడు నీకుంది, దేవుడి సహాయం నీకు అందుతానే ఉంది. ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నీకు సహాయం చేయలేనంత దూరాన నువ్వు లేవు. దేవుడి చేయి నిన్ను లేపలేనంత లోతుగా నువ్వు పడిపోలేదు. గుర్తుపెట్టుకో, వెనుకున్నవన్నీ మర్చిపో. గతంలో నీ భయాలు ఉన్నాయా, మరలా అదే జరుగుతుందేమో, మరలా అదే పరిస్థితులు నేను ఎదుర్కొంటానేమో, గత సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం కూడా ఉంటుందేమో అని అనుకోవద్దు. మర్చిపో. గతంలో నీ భయాలన్నీ మర్చిపో, నీ జ్ఞాపకాలు, చెడు జ్ఞాపకాలన్నిటినీ మర్చిపోయి దేవుడు చెప్తున్నాడు కదా, ముందుకే పరిగెత్తు, దేవుని యొద్దకే పరిగెత్తు, ముందున్న వాటికై పరిగెత్తి. ఎందుకో తెలుసా, నీ కోసం ముందు దేవుడు చాలా గిఫ్ట్లు ఉంచాడు. నీ ఫ్యూచర్లో కావచ్చు, నీ కోసం మంచి గిఫ్ట్లు అనేవి, మంచి బహుమానాలు అనేవి ఎదురు చూస్తూ ఉన్నాయి. నువ్వు వాటిని పొందుకోవాలంటే నీ గతంలో నువ్వు జరిగిన ప్రతి చెడు జ్ఞాపకాలని, చెడు సహవాసాలని కావచ్చు, చెడంతటిని, పాపమంతటిని విడిచిపెట్టి నువ్వు మరిచిపోయి ఎప్పుడైతే గురి యొద్దకే, దేవుని యొద్దకే పరిగెడతావో ఆటోమేటిక్గా దేవుడు నీకు ఇవ్వాలనుకుంటున్న ప్రతి బహుమానాన్ని నువ్వు పొందుకోగలవు. ప్రతి గిఫ్ట్ని ఆయన నీకు తెచ్చిస్తాడు. ఏమో ఆయన ఈ నెలలోనే నీకు ఇవ్వాలనుకుంటూ ఉండొచ్చు, ఆ గిఫ్ట్ని ఈ సంవత్సరంలోనే నీకు ఇవ్వాలనుకుంటూ ఉండొచ్చు. చాలామంది ప్రార్థనలకి జవాబు రాలేదేమో గత కాలంలో, ఇప్పుడు కూడా జవాబు రాదు అని అనుకోవద్దు. గత కాలంలో జవాబు రాలేదని మర్చిపో. కానీ దేవుడు చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో నీకు దేవుడు జవాబిస్తాడు. ఈ
ఇస్తాడు. కాబట్టి దేవుణ్ణి మాత్రమే చూడు, దేవుని వైపు మాత్రమే చూడు, దేవుడే నీ గురిగా ఉండు. పక్కన ఎంత అలలాంటి సముద్రం లాంటి శోధన వచ్చినా, ఎంత తుఫాను వైపరీత్యం నిన్ను కొట్టిబిట్లు ఆడించేసినా సరే దేవుని వైపు మాత్రమే చూడు. ఆయన చూస్తూ సాగిపో. ఆయన ఇచ్చే బహుమానాలను పొందుకుంటూ, ఆయన ఇచ్చే సంతోషాన్ని అనుభవిస్తూ ఈ సంవత్సరం అంతా నువ్వు హ్యాపీగా ఉండాలనే దేవుడు కోరుకుంటూ ఈ మాట చెప్తున్నాడు. వెనకున్నవి మరచి ముందున్న వాటి కొరకే నువ్వు పోరాడి నీ పరుగులో, నీ పందెంలో నువ్వు గెలవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ముందు దేవుడు నీ కోసం దాచి ఉంచిన బహుమానం కోసం పరిగెత్తు. దేవుడు అంటాడు కదా, ఇంకా ఎందుకు గతం కోసం ఆలోచిస్తున్నావు? నేను నీ కోసం నూతన క్రియలు ప్రారంభించాను, చాలా కొత్తవి నేను నీ జీవితంలో చేయాలనుకుంటున్నాను. దానిని ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు? గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తే ఇంకెన్ని రోజులు బాధపడుతూ అలాగే కూర్చుంటావు? అవన్నీ మర్చిపో. దేవుడు నీకు ఈ సంవత్సరంలోనే ఇవ్వచ్చు ఆ బహుమానం, ఈ నెలలోనే ఇవ్వచ్చు ఆ బహుమానం. ఆ బహుమానాన్ని కోసం ఆలోచించు, ఆ వాగ్దానం కోసం ఆలోచించు. ఆ వాగ్దానం పొందే ఒక ప్రయాణంలో నువ్వు ఓడిపోకూడదు, అది గుర్తుపెట్టుకో. వెనుకున్నవన్నీ మర్చిపో, ఓడిపోయినవన్నీ మర్చిపో, కానీ మరలా నువ్వు గెలవాలి. నీ ఆత్మీయ జీవితంలో గెలవలేకపోతున్నావేమో, నీ ఆత్మీయ జీవితంలోనే ఓడిపోతున్నావేమో చాలాసార్లు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఓడిపోయిన ఓటములన్నీ మర్చిపో, ముందుకి కొనసాగు, గురి యొద్దకి, అంటే నా వైపు చూస్తూ పరిగెత్తు, నన్ను చూస్తూ మాత్రమే నడు. ఎటువంటి గాలిని, ఎటువంటి తుఫానుల్ని, ఎటువంటి శ్రమల్ని, వేటిని చూడొద్దు, నన్నే చూడు. నీ గతాన్ని దేన్ని పట్టించుకోవద్దు, అవన్నీ మర్చిపో. నన్ను చూస్తూ నీ ప్రయాణం సాగించు. నేనిచ్చే బహుమానం నువ్వు పొందుకుంటావని దేవుడు చెప్తాడు.